బీఆర్ఎస్ఎల్పై విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. ప్రభుత్వం మీ భూములపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కంచె గచ్చిబౌలి భూముల తర్వాత ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 50 ఎకరాల భూమి కూడా ప్రభుత్వానికి అప్పజెప్పాలనేటువంటి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన పార్టీ ఏమైనా మాట్లాడుతా? దీని గురించి ఏమైనా ఫోకస్? తప్పకుండా మాట్లాడుతుంది. మేము ముందే చెప్పినాం కదా, ఇది మొదటి రోజు కాదు. మొదట్లోనే ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఈయన తెలిసిందంతా రియల్ ఎస్టేట్ దందానే. గతం నుంచి కూడా ఈయన ఆర్టీఏ ఏజెంట్, ఆర్టీఏ పెట్టుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటానే తన రాజకీయాలు డబ్బులు దన్నుకొని రాజకీయాలు ముందుకు నడిపించినారు. కాబట్టి ఈయన అధికారంలోకి వచ్చింది కాబట్టి స్పష్టంగా ఆ ఒక సమాచారం అంతా కూడా సేకరించుకుని ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కంచె వచ్చి భూములు ఇక్కడ కోర్టు ముట్టికాయలు వేసినా ఆయన ఇంకా ఆలోచన మార్చుకోలేదు. రెండోది ఇప్పుడు చెప్పినట్టు ఉర్దూ యూనివర్సిటీని కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకోటి కూడా ఏదో చూసినాం, అది కూడా అదేదో నాకు మైండ్లో లేదు. అదే ఉర్దూ యూనివర్సిటీ తర్వాత ఇంకొకటి కూడా ఏదో భూమిని చేస్తూ మార్చడం తెలిసింది. కాబట్టి చాలా చాలా అట్లా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకడం, ఇదే పని మీద పొద్దున్న లేస్తే ఆయనకు భూములు ఎక్కడ ఉన్నాయో వెతకడం తప్ప ప్రజలకు ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి ఏ దిశగా పోతూ ఉంది, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయా లేవా, ఏ రకంగా అమలు చేయాలనే ధ్యాస లేదు వారికి. కాబట్టి వారి యొక్క ప్రభుత్వం పనితీరుని ప్రజలు తప్పుపట్టడం కాదు, ప్రజలు తప్పుపట్టడం కాదు. మన యొక్క మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఇక్కడ స్పీకర్ ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు ఓపెన్ సభలో ఆన్ రికార్డుల ప్రభుత్వం పనితీరు మీరు మాటలకి మీ చేతులకి పొందలేదు, క్షేత్రస్థాయిలో మీరు చెప్పిన మాటలు జరగట్లేదని చెప్పి చెప్పడం ప్రభుత్వానికి సిగ్గుచేటది. కాబట్టి ఇప్పుడే కళ్ళు తెలవాలి. మీరు బాయ్కాట్ చేసిరు అసెంబ్లీని, చర్చ పెట్టమని చెప్పింది బీఆర్ఎస్ఏ డిమాండ్ చేసింది. పాలమూరు రంగారెడ్డి పైన చర్చ పెడతామంటే పారిపోయారు. హెల్త్ పాలసీ మీద కూడా నిన్న చర్చ జరిగింది, మీరు సభలో ఉండలేదు, పారిపోయారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాం. మేము చాలా స్పష్టంగా చెప్పినాము, మీరు ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇవ్వండి, సంతోషం, స్వాగతిస్తాం. తప్పకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలా, మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఉండాలి. కాబట్టి మీరు ఇచ్చినప్పుడు మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు భయపడ్డారు మరి మాకు ఇస్తానికి? మీరు మాకు ఇవ్వడానికి ఏమంటే, గతంలోనేమో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఇది యాక్ట్ కరెక్ట్ కాదని చెప్పేసి మీరు తప్పని చెప్పినారు. అప్పుడేమో తప్పంటారు, ఇప్పుడు మీరు చేస్తే ఒప్పు అంటారు. సరే మీరు చేస్తే చేయండి, మేము స్వాగతించడం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పినాం కదా. అలా ఇవ్వకుండా మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారిని తప్పు అనొద్దని చెప్పేసి మరి స్పీకర్ గారు మాట్లాడడం అనేది మాత్రం పూర్తిగా అంటే ఆశ్చర్యం కలిగించింది. మరి దీన్ని అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు దాన్ని స్ట్రైట్నెన్ చేసి దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉండే, అంటే ఏది సభా సాంప్రదాయాల ప్రకారం సభా సాంప్రదాయాలు నడుచుకోవాల్సిన అవసరం ఉండే. కానీ స్పీకర్ గారు అన్న మాటకి మరి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం కూడా ఎల్ఏ మినిస్టర్ గారు చేయలేని సంగతి చూశాం. వివేక్ గారు, మండలిలో కవిత ఎపిసోడ్ ఎట్లా? మీ పైన విమర్శలు, ఆమె కొంచెం ఎమోషనల్ అయింది, ఈ పార్టీ మీద కాస్త మాట్లాడింది. ఏముందంటే, ఇప్పుడు ఈ తెలుగు డైలీ సీరియల్ ఉంటాయి, మన ఊకే దాని గురించి సీరియళ్ళల్లో మనకు సీరియల్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైపోతుందో తెలియదు మనకు. అది దాంట్లో ఎన్నో రకరకాల ఆ సీరియల్ ఇంట్రెస్ట్ కానీ రకరకాలైనటువంటి మనం చేస్తుంటారు డైరెక్టర్స్. సేమ్గా ఇది కూడా అంతే ఎక్కువ ఆలోచన చేసే అవసరం లేదు. 4 నెలల నుంచి నడుస్తుంది, ఇంకెన్ని రోజులు నడుస్తుందో తెలియదు. మనం చూసుకోవాలి, పెద్ద సీరియల్ చూసుకోవాల్సిన అవసరం లేదు. టైంపాస్ మాట్లాడుకునే తప్ప ప్రజా జీవితంలో ప్రజలకు ఒరిగింది ఏం లేదు, ప్రజలకు వచ్చేది ఏం లేదు, ఏ పార్టీకి నష్టమేది లేదు, ఒరిగేది ఏం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలుబొమ్మగా మారిన స్పష్టంగా అర్థమవుతుంది. అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయినా మాట్లాడుతున్నారు, తన దగ్గర మంచి మాట్లాడుతున్నారు. కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది, దాని గురించి పెద్ద పట్టించుకున్న అవసరం లేదు. సేమ్ తెలుగు సీరియల్ లేక మనం చిన్నప్పుడు అప్పుడు మీ హిందీ సీరియల్ ఒకటి ఉండే, క్యూకి సాస్ బి కవి బహు అని, అదేనా? అది ఎప్పుడైపోయిందో తెలియదు. మేము చిన్నప్పుడు, ఇప్పుడు నాకు తెలియచినప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడైపోయిందో తెలియదు సీరియల్. ఇది సేమ్ ఇది అంతే, ఎప్పుడైపోతుందో తెలియదు. అది దానికి పెద్ద సీరియస్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం జాగృతి, మీరు ప్రతిపక్ష పాత్ర ఫెయిల్ అయ్యారు, మేము ఇష్యూస్ మేము రైజ్ చేస్తున్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేసిరు. ఇంకొక స్ట్రాంగ్ వర్డ్ బీఆర్ఎస్ పైన యూజ్ చేసిరు. ఇక్కడ ఏం చేసిరని కేంద్రంలోకి వెళ్దామని చెప్పేసి నేను అదే చెప్పిన కదా. ఇప్పుడు ఈ సీరియల్ ఏముంటుందంటే, ఏదో ఇంట్రెస్టింగ్, ఆ రోజు ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ఏదో ఒకటి అనాలా అనేసి మళ్ళీ నడవాలి. ఇది పెద్ద పట్టించుకున్న అవసరం లేదు బ్రదర్. వాళ్ళు అనుకోండి. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ముందు నడిపేయచ్చు, ఎవరైనా సిద్ధాంతాలు పెట్టుకోవచ్చు. పోనీ వాళ్ళ దారుణ పోనీ మాకేం ఇబ్బంది లేదు. పెద్ద మేము సీరియస్ పట్టించుకున్న అవసరం లేదు మాకు. కేటీఆర్ ఈరోజు ఖమ్మంలో పర్యటిస్తుండు. 3 కార్పొరేటర్లు ఈరోజు ఖమ్మం టౌన్కి సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో జాయిన్. సహజం కదా, రాజకీయాల్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ ఎలక్షన్స్ దగ్గరైన కొద్దీ మొత్తం ఫ్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి తట్టుకోలేవు, కాంగ్రెస్ పార్టీ నుంచి రివర్స్ ఫ్లో ఉంటుంది టీఆర్ఎస్ పార్టీకి, తట్టుకోలేవు, షాక్ అవుతావు. వాళ్ళందరూ చెప్తారు, సర్పంచ్ సగం మంది సర్పంచ్. నేను పర్యటనకి వెళ్ళినా,
చెప్తే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎలక్షన్స్ 1 year ఉండగానే మొత్తం 50-70% సర్పంచ్ అంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తారంట. సగం మంది మనోళ్ళు అంటే అనాథతో పోయినాం అక్కడ పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి రాజకీయాలు సహజం ఇదంతా కూడా. సరైన సమయం గురించి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీ కూడా మేము కూడా సరైన సమయం గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. తొందరపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కౌంటర్ వేస్తుంది, నిన్న రాహుల్ గాంధీని ఉరేయాలి అనేటువంటి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన. సో కేసీఆర్ అన్నందుకే కౌంటరా? వాస్తవమే కదా. మరి ఇలాంటి పేడ్ ముఖ్యమంత్రి తీసుకొని పెడితే ఎవరు వేయాలి? మరి తీసుకొచ్చి మరి రాష్ట్రాన్ని మీరు రుద్దిండి. ఈరోజు ప్రజలకు శాపంగా మారింది ఆయన నాయకత్వం. మనకి రోజు తిట్ల పురాణము, సావులు, ఏమైనా ముఖ్యమంత్రి గతంలో మంచి మంచి ముఖ్యమంత్రులు చూసినాం. మరి చెన్నారెడ్డి గారు చూసినాం, డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు చూసినాం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. ఇదేం దౌర్భాగ్యమైన పరిస్థితి ఆయన అమ్మాయి తిట్లు తినడానికి ప్రజలు అసహించుకుంటున్నారండి. మీరు వాస్తవ పరిస్థితులు నేను అంటాను కాదు, క్షేత్రస్థాయిలో చూడండి. కాబట్టి దానికి తప్పు ఎవరిది? జాతీయ పార్టీ అంటే సుదీర్ఘమైనటువంటి 140-150 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నాయకుని షార్ట్ కన్ తీసుకొచ్చి డబ్బులు తీసుకొని ముఖ్యమంత్రి పెట్టినట్టు ఆ పార్టీ స్థాయిని మన పార్టీ నాయకులు అనుకోదు ఇంకోరు అంటారు మరి. కాబట్టి ఖచ్చితంగా అనాల్సి వస్తుంది అంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేది చూస్తాం. ఇంకా హిల్ట్ పాలసీ కానీ, తర్వాత భూములకు సంబంధించిన విషయంలో గచ్చబౌలి కావచ్చు, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది స్టేట్లో అంటున్నారు. కవిత అంశం పైన ఒక డైలీ సీరియల్ నడుస్తూ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.